హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఇవాటి కాఫీస్ అండ్ మూవీస్లో మన దగ్గర ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? ఎస్, షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ స్టార్ట్ చేసి మంచి ఆఫర్ కొట్టేసి పెద్ద మూవీలోనే వర్క్ చేసి నెక్స్ట్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఇప్పుడు సినిమా చూపిస్తామావా అంటూ మన దగ్గరికి వచ్చిన హీరో రాజ్ తరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇదే మూవీ రైటర్ ప్రసన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాతో పాటు ఇంటర్వ్యూ చేయడానికి ప్రసన్న గారు కూడా రెడీగా ఉన్నారు. మరి వారి రియల్ లైఫ్ ఏంటో తెలుసుకుందాం రండి. సో సినిమా చూపిస్తామా అంటూ మా దగ్గరికి వచ్చారు. సినిమా అయితే ఆసమ్, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. హౌ యు ఆర్ ఫీలింగ్? ఆబ్వియస్లీ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, అంటే హిట్ అనేది ఎన్నో జన్మ అదృష్టం అనుకుంటా. ఒక సినిమా, ఒక హిట్ సినిమా అనేది. ఓకే, సో దాన్ని ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పి దాన్ని అక్కడ దాపేలా. ఓకే, సో ఈ సినిమాకి మీరు కథ రాశారు, మాటలు రాశారు. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత అంటే ఆల్మోస్ట్ మూవీ చూస్తుంటే చాలా జోవియల్ గా నడుస్తుంది, ఎక్కడికక్కడ పంచ్ డైలాగ్స్ తో. ఎన్ని పెన్నులు వాడారు మాటలు రాయడానికి? ఎన్ని పెన్ను వాడని తెలియదు కానీ 3 బండిల్స్ అయితే వాడతాం గుర్తుంది. పెన్ అంటే మీరే కొనుక్కున్నారు, లక్కీ మీడియా ఇచ్చింది. లక్కీ మీడియా ఇచ్చానని చెప్పారు, బిల్లు మాత్రం నాకు ఇచ్చారు. ఓవరాల్ గా వి ఎంజాయ్డ్. యా, థ్యాంక్స్ ఫర్ ద గుడ్ మూవీ. అండ్ ఇప్పుడు మీ రియల్ లైఫ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా. సో మీరు పుట్టింది పెరిగింది హాస్పిటల్లో, పుట్టి ఇంట్లో పెరిగా. ఆఫ్ కోర్స్ మీ టూ అండ్ యూ టూ. నేను స్కూల్లో పెరిగాను. ఇప్పుడు సో ఫైన్, ఇప్పుడు చెప్పండి మరి. పుట్టి పెరిగిందంతా వైజాగ్. ఓకే, పెరిగింది పుట్టింది మొత్తం అక్కడే. ఎడ్యుకేషన్ అక్కడ ఐఐటి కొత్త రోడ్ దగ్గర సెంట్ తెరెసా స్కూల్ ఉంటుంది. స్కూలింగ్ అంతా అక్కడ. ఇంటర్ బీవీకే కాలేజ్, బీటెక్ డ్రాప్ అవుట్ ఫస్ట్ ఇయర్ లోనే. సాంకేతిక కాలేజ్ జాయిన్ అయ్యా, ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్ అంటే మీరు తీసారండి, మీరు మానేశారండి? మానేసా. ఫ్రెషర్స్ డే రోజు మిస్టర్ ఫ్రెషర్ అని చెప్పి ఇలా ఇచ్చారు. పట్టుకల ఇంటికి వస్తా, అటు నుంచి హైదరాబాద్ వస్తా. అక్కడితో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందేమో. అదేం కదా. కాదు మరి సైమా అవార్డు ఇవ్వగానే నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళిపోలేదు మళ్ళీ? ఇంటికి వెళ్ళా, సైమా అవార్డు ఇచ్చాక 2 రోజులు అక్కడే ఉన్నా. కాదు అదే మిస్టర్ ఇదే ఇస్తే నువ్వు ఇక హైదరాబాద్ వస్తావు, మరి ఇక్కడ సైమా తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి కదా. లేదు, నీ దగ్గరికి వచ్చా సినిమా చూసినా చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్. బాగుంది. సో మరి చిన్నప్పుడే ఎప్పుడైనా అనుకున్నారా హీరో అవుతామని? లేదు, నాకు ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఉండదు. డైరెక్టర్ అవ్వాలని. ఉయ్యాల జంపాలు కూడా ఏషియన్ డైరెక్టర్గా నచ్చింది ఫస్ట్ నేను. ఓకే, మరి హీరోగా టర్న్ అయిపోయారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు విషయం అయితే అర్థమైంది, మనం ప్లాన్ చేసుకున్నట్టు జరగకపోవచ్చు. వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అంటే మనం పడే కష్టం మనం పడాలి, జరగాల్సినవి జరుగుతాయి. ఆ విషయం అయితే అర్థమైంది. బట్ ఇది కూడా ఒకటి, హీరో అంటే బేసిక్గా సినిమా అనేది ఎంత అండి. సినిమా అనే విషయంలో హీరో అవనివ్వండి, డైరెక్టర్ అవనివ్వండి, రైటర్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, సక్సెస్ అనేది ఎన్నో జన్మల అదృష్టం. అది చిన్న విషయం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి కూడా రాదు అది. షార్ట్ ఫిల్మ్స్ సక్సెస్ అయ్యారు, మరి ఇక్కడ సినిమాలో కూడా సక్సెస్ అయ్యారు. అక్కడ 52 షార్ట్ ఫిల్మ్ తీసి ఇక్కడ 52 సినిమాలు చేస్తాను నమ్మకం ఉందా? ఇంకా ఎక్కువ చేస్తాను అనిపిస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. అసలు ఈ స్టెప్ ఎలా వచ్చింది మీకు? షార్ట్ ఫిల్మ్స్ 52 తీశారు, అక్కడ నుంచి సినిమాలోకి వచ్చారు. అసలు షార్ట్ ఫిల్మ్స్ చూసి రామ్మోహన్ గారు ప్రొడ్యూసర్ ఆయన నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు, ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలువు అని చెప్పి. సో రావడం అంతా పెద్ద స్టోరీ. వచ్చాక ఒకసారి కలిసి ఆయన కలిసి చెప్పి మామూలుగా మాట్లాడుతూ ఉంటే యాక్టింగ్ అంటే ఇష్టం అన్నది. లేదంటే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అన్నది. సరే అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వను. జాయిన్ అయ్యా, అవుతూ ఉంటే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా అవుతుంది. స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా రాశాను నేను అన్నదో రైటర్ సినిమాకి. అది కాస్టింగ్ అప్పుడు హీరోయిన్స్కి ఆడిషన్స్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ హీరోయిన్కి ఆడిషన్స్ చేస్తున్నారు. హీరో డైలాగ్స్ చెప్పడానికి క్యూస్ ఇవ్వడానికి ఎవడో ఉండాలి కదా, నువ్వు చెప్పాను ఎవరు. దగ్గర 30-40 ఆడిషన్లు చేశారు అమ్మాయిలు. అంతా అయిపోయాక అన్ని చూస్తున్నారు, అన్ని చూసి వీళ్ళు ఎవరో బాగా వీడు బాగా చేస్తారు, ఇల్లు పెట్టేసుకోవాలి కదా అని చెప్పి నన్ను అడిగారు. చిన్న డౌట్ రాజు, మరి ఈ సినిమాకి అందరు క్యూస్ నేను ఇచ్చాను, నన్ను ఎవడో హీరోగా పెట్టుకోలేదు కానీ ఎందుకు? ఇది ఇక్కడ దాకా వచ్చాక వాడు పెట్టుకుంటారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు. సో 52 షార్ట్ ఫిల్మ్స్ చేసావు, అందులో ఎంతమంది కో ఆర్టిస్టులు? ఒక 20 మంది కో ఆర్టిస్టులతో పనిచేస్తుంటావు. 20 మంది అంతా ఒక టీం అందరం కలిసి మేమే చేసుకున్నాం. మరి వాళ్ళందరికీ నీ సినిమాల్లో ఎందుకు ఛాన్స్ లేదు నువ్వు? నా సినిమాలోనే నాకే ఎవరో ఛాన్స్ ఇచ్చి నేను సినిమాలు చేస్తున్నాను. సినిమాలకు ఛాన్స్ ఇచ్చింది ఎదిగితే అప్పుడు నేను ఇస్తాను ఖచ్చితంగా. అండ్ నా ఒకటి నమ్ముతా, సినిమా అనే దాంట్లో రికమెండేషన్ అనేది నేను ఎప్పుడు నమ్మను. నాకు ఎవరో నిజం వర్త్ఫుల్ అనిపిస్తే నేను చెప్తా, ఈ బాగా రాస్తారండి, మీకు నచ్చితే పెట్టుకోండి, నేను అంతవరకే చెప్తా. ఈయన పెట్టుకోండి నేను ఎప్పుడు చెప్పను. నా గురించి కూడా ఎవరు చెప్పకూడదు. నెక్స్ట్ సినిమా కలిసి చేద్దాం. మరి అదంతా ఇప్పుడు నువ్వు రాసేవు అనుకో అయ్యా, అడిగేది ఎవరు ఇంకా?
ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి బాగా రాస్తాడు ఆయనతో రాయించండి కాదు కదా అడిగేది. నువ్వు కూడా స్క్రిప్ట్ పట్టుకెళ్ళి బాగా చేస్తాడు పెట్టుకుందని అడగవుగా. ఓకే ఫైన్. ఇప్పుడు కాఫీస్ అండ్ మూవీస్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు మీకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఎలా చెప్పాలని ఎక్కువ అంటే నేను వర్క్ చేసిందంతా కూడా రామ్మోహన్ గారితో అండి. నాగార్జున గారు ముందు నుంచి ఈజ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. కాకపోతే ఆయన ఎప్పుడు కలలేదు. సినిమా రిలీజ్ ముందు ఒకసారి కలిసాను, రిలీజ్ అప్పుడు ఒకసారి కలిసి, ప్రమోషన్స్ అప్పుడు కలిసే తప్ప అంతకుముందు ఎప్పుడు కలవలేదు ఆయన. సో అంటే ఆయన ప్రొడక్షన్ అని తెలుసు, ఆయన సురేష్ బాబు గారు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారని తెలుసు, అన్నీ తెలుసు నాకు. యాక్చువల్గా ఎప్పుడు కలుద్దామని వెయిట్ చేశాను అనమాట. సో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ముందుకెళ్ళి నిల్చున్న ఆయన సినిమా చూశారు. అప్పుడు ముందే సినిమా చూశారు, రసెస్ అన్ని చూశారు. చూసే సినిమా చాలా బాగుంది ఏవో చెప్తున్నారు అనమాట. ఇలా మ్యూట్ అయిపోయిన అలా చూస్తున్నాను, నేను నాకేం అర్థం కావట్లే. ఏవో మాట్లాడుతున్నారు, ఏవో చెప్తున్నారు. అంతా అయిపోయాక తర్వాత రామన్ గారు చెప్పారు చాలా పొగిడేరా నిన్ను అంటే. ఓకే. మొన్న ఫస్ట్ టైం మహేష్ బాబు గారిని కలిసి అప్పుడు కూడా సేమ్ అలాగే అయింది నాకు. అమ్మాయిని చూస్తున్నాను ఫస్ట్ ఉండగానే. మరి ఉయ్యాల జంపాల అంత పెద్ద హిట్ అయింది, అది అంత హిట్ అవుద్దని నువ్వు వర్క్ చేసే టైంలో ఎప్పుడన్నా నీకు అనిపించిందా? సినిమా మీద నాకు ఎప్పుడు నమ్మకం ఉండింది. ఆ సినిమా ఖచ్చితంగా ఆడదు అంటే అంత పెద్ద హిట్ అవుద్దని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమా హిట్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా తెలుసు. మరి సినిమా చూపిస్తే మా అంత పెద్ద హిట్ అవుద్దని ముందు ఎప్పుడు అనుకున్నావా? అది కూడా అంతే, సినిమా చూపిస్తున్నా కూడా సినిమా ఆడుతుంది అని నాకు పక్క నమ్మకం ఉంది. అది ఇంత పెద్ద హిట్ అవుద్దని అయితే నాకు తెలియదు. నాకు ఎప్పుడు అంటే ఒకటే కొంతవరకు మనం జడ్జ్ చేయగలం, ఇది బాగుంటుంది ఇది బాగోదు అని. ఒక్కొక్కసారి అవి కూడా తప్పవచ్చు, కాకపోతే మనకు వచ్చే జడ్జ్మెంట్ ఎంతవరకు ఇది బాగుంటుంది అని, ఎంతవరకు రీచ్ అవుతుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. యాక్చువల్లీ హీరో అవ్వాలంటే చాలా కష్టపడాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఉండాలి. కానీ ఇంత చిన్న వయసులో ఒక హీరో అయిపోయి మంచి హిట్ సక్సెస్ రూట్లో వెళ్తున్నారు. మన ఇంటి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఇప్పటి నుంచి కదా, అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ కూడా మా డాడీని ఎంకరేజ్ చేసే వరకు. ఓ, వాట్స్ యువర్ ఫ్యామిలీ? మా ఫాదర్ స్టేట్ ఎంప్లాయీ రిటైర్డ్, మా మదర్ హౌస్. రాజ్, బయట చాలా మందికి రాజ్ సినిమాలు కథలు బాగుంటాయి అనేది వచ్చేసింది రెండో సినిమాకి. సో బేసిక్గా దానికి రీజన్ ఏంటి? స్టోరీ సెలక్షనా, లేకపోతే వాళ్ళకి జనాలకి నువ్వు ఇచ్చిన అది లుక్కా, కలరింగా, అది నిజమా అబద్ధం? అంటే అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత సంవత్సరం ఆగడం, తొందరపడి క్యాష్ చేసుకుందాం అనుకోకుండా 1.5 year ఆగి చేయడం సినిమా. మేబీ 1.5 yearలో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50 కథలు ఉంటావు. ఈజీగా 50 కథల్లో కనీసం 10 పెద్ద బ్యానర్లు ఉన్నాయి. ఆ 10 పెద్ద బ్యానర్లు రిజెక్ట్ చేస్తున్నప్పుడు నీ అందమైన అనుభవాలు రెండు చెప్పు. అందమైన అనుభవాలు గుర్తు తెచ్చుకోండి. అయ్యో బాబే, ఒకటంటే నెక్స్ట్ 100 ఫోన్లు వచ్చాయి ఒకసారి. అయితే పేర్లు చెప్పనులేండి, 100 ఫోన్లు వచ్చాయి. అంటే అది ఒక మిస్కమ్యూనికేషన్ అది. సో 100 ఫోన్లు పొద్దున్న లేసరికి ఏంటి న్యూస్ ఛానల్లోనే అన్నిట్లోనే ఇదే వస్తుంది, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అదే వస్తుంది. ఇంక బాబోయ్ ఏం చేద్దాం అని చెప్పి, ఇంకా నా తప్పులేదు నాకు తెలిసిన విషయం. సో ఫోన్ చేసి వెళ్ళి, సార్ అలా కాదు సార్ నిజంగా ఇదే అని చెప్పి మాకు కలిసి మాట్లాడేసి క్లియర్ అయిపోయింది. సో తర్వాత అది ప్రాబ్లం అంతవరకు మాత్రం నాకు నరకం కనిపించింది. అసలు ఫోన్ ఎప్పుడు పడితే ఎక్కడ వచ్చిందో చెప్పండి, చెప్పను కొంచెం క్లూ. యాక్చువల్గా వచ్చే న్యూస్ ఏంటంటే అప్పుడు చెప్పండి కొంచెం. ఒక ఆయనతో చేయడం కనుక అల్లకంటారు ఆ ప్రొడ్యూసర్తో. ఆయన ₹1 కోటి అడిగాను అని చెప్పి బయటకు వచ్చింది. ఎవరా ప్రొడ్యూసర్? దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ₹1 కోటి అడిగారు. ఎందుకు అడుగుతాను నాకు అర్థం కాదు. ఏదో అవ్వలేదు అప్పుడు చేయడానికి అయిపోయింది బయటకు వచ్చేసాను అయిపోయింది. తర్వాత వస్తే న్యూస్లు అన్నింటిలో వస్తున్నాయి. ఆయనకి తర్వాత కలిసి చెప్తే లేదమ్మా దాకా నాకు తెలుసు అదేం లేదు. సరే అయితే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరే అర్థం చేసుకున్నాను. రాజు, ఇప్పుడు నేను సినిమా అడిగాను అనుకో చేయమని, కథ నీకు నచ్చింది, సో ₹1 కోటి ఎలా అడుగుతావు చెప్పు? నేనే ప్రొడ్యూసర్. నేనా అడగను అసలు. ఇప్పుడు అడిగితే మంచి కథ పోద్ది అలా అని కాదు, అంటే డిపెండ్స్. అంటే ఇప్పుడు నేను జీవితంలో అంత రెమ్యునరేషన్ తీసుకున్నాను కదా, అంటే అదే చెప్పాను అన్న కూడా చెప్పా. సినిమా బడ్జెట్ ఇంపార్టెంట్, నాకు ఎంతో కొంత మార్కెట్ ఉందనుకో, ఆ మార్కెట్ ఇంపార్టెంట్, దాంతోపాటు సినిమా బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 crores మార్కెట్ ఉన్న హీరోకి 50 లక్షలు పెట్టి సినిమా చేద్దాం అనుకుంటే, వాడు నాకు 3 crores మార్కెట్ ఉంది నాకు ₹1 కోటి ఇవ్వని అడగడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మరో రవితేజ దొరికారనే ఒక కమెంట్స్ వినిపిస్తున్నాయి, దానిపై మీ స్పందన చెప్పండి. అట్ ద సేమ్ టైం అంత పేరు వచ్చిందంటే డెఫినెట్లీ యూ కెన్ గో విత్ 1 crore, రైట్? I can't. You can't? 1 crore ఎన్ని సున్నాలు ఉంటే కూడా సడన్గా తట్టట్లేదు. మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని,
ఆ రోజు వచ్చినప్పుడు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. చెప్పాం కదా బయటికి ఫస్ట్, కానీ లేదు. అండ్ నయం ఇంకా చాలా టైం పడుతుంది. మరి ఇండస్ట్రీలో రవితేజ, మరో రవితేజ దొరికారు అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన గురించి ఆయన అడగడం కరెక్ట్ ఏమో నాకు తెలిసి, ఆయన రాసిన డైలాగ్ నేను చెప్పింది. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే బయట కొంతమంది పవన్ కళ్యాణ్ లా చేశాడు, రవితేజ లా చేశాడు అంటారు. కానీ యాక్చువల్గా విషయం ఏంటంటే నేను పవన్ కళ్యాణ్తో రవితేజ చేయాలనుకుని పవన్ కళ్యాణ్ ఆ హీరోలతో ఇప్పుడు చేయట్లేదు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ రవితేజ చేస్తాను తప్ప ఈ నన్ను ఇమిటేట్ చేశాడు. నేనుంటే ఎలా చేస్తాను ఆలోచించుకొని చెప్పేవాడిని. ఈ నన్ను ఇమిటేట్ చేశాడు పవన్ కళ్యాణ్ రవితేజ కంటే. బేసిక్ ఏంటంటే ఎప్పుడైనా సీన్ ముందు తిని అడిగాడు ఆ డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, తను ఎలా చెప్తే యాక్సెస్ అలాగే చేశాడు. అంతే అంతే. సో ఉయ్యాల జంపాలకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సినిమా చూపిస్తే మాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ సురేష్ బాబు గారు సినిమా చూసి ఒక మాట అన్నారు. ఫస్ట్ టైం సినిమా చూసి, ద ఫిల్మ్ ఈస్ లుకింగ్ సో న్యాచురల్, ఐ డోంట్ నో వెదర్ ద ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యాచురల్ ఆర్ ద బాయ్స్ యాక్టింగ్ మేడ్ ఇట్ న్యాచురల్ అన్నారు. అలా గాలిలోకి ఎగిరి 5 నిమిషాలు అలా కింద వచ్చారు. గ్రేట్. మరి సినిమా చూపిస్తే రవితేజ గారు అన్డౌటెడ్లీ. ఓకే, మరి మీ ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల తీసుకుంటే ఇట్ వాస్ కంప్లీట్లీ క్లాసీ మూవీ. అదే ఇప్పుడు సినిమా చూపిస్తామా మూవీ తీసుకుంటే కంప్లీట్లీ మాస్ అలా అనమాట. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మరి? నేను ఆయన ఫాలో అయిపోయింది బేసిక్గా. మొత్తం కేర్ అంటే స్పెషల్ అంటే డైలాగ్స్ విషయంలోని లెంగ్తీ డైలాగ్స్ ఉంటాయి, పెద్ద పెద్దవి పంచ్లు ఉంటాయి. సో మేమిద్దరం కలిసి రాత్రులు రేపు పొద్దున్న షూట్ ఉందంటే రాత్రి 2:30 దాకా కాఫీ షాపుల్లో కూర్చొని గట్టి ఆ కాఫీ షాప్ ఉంటుంది కప్ప కాఫీ షాప్ వెళ్తే మా ఇద్దరు లావబెట్టి తలిపేసాడు హ్యాపీగా అరుచుకోండి అని చెప్పి. అరుచుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి 2:30 వరకు అక్కడ అరుచుకొని ప్రాక్టీస్ చేసాక బయటకు పంపిస్తాడు ముగిస్తామని చెప్పి. కేవీఆర్ పార్టీ రోడ్డు దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని. సో డైలాగ్స్ విషయంలో చాలా వర్క్ చేశాను కానీ మిగతా అంతేం కాదు, తను చెప్పింది వాళ్ళు అయిపోయి. మరి 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చావు, మరి హెడ్ వెయిట్ పెరగలేదు, బాడీ వెయిట్ పెరగలేదు, ఏం కారణం? అంటే కళ్ళతోటి పెట్టా కొత్తగా కరెక్ట్గా ఉంటుంది. హెడ్ వెయిట్ మరి ఏంటి 6 ప్యాక్ ఎప్పుడు చేస్తున్నావు? నేనా 6 ప్యాక్ 6 ప్యాక్ నాకు ఏదైనా కథ బాగా నచ్చా సినిమా కోసం అవసరం అయితే అప్పుడు ప్రయత్నిస్తా కానీ అప్పటిదాకా 6 ప్యాక్ చేద్దామనే ఉద్దేశం తినట్లేదు. సినిమాలో అవికతను వర్క్ చేస్తారు, ఎలా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? అవికి అయితే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఎప్పుడు చెప్తున్నా నేను తన దగ్గర నేర్చుకున్న చాలా ఎక్కువ బేసిక్. అంటే తనకి 10 years ఎక్స్పీరియన్స్, తనకి నాకు 2 years నేర్చుకున్న చాలా ఎక్కువ తన దగ్గర నుంచి. అంటే ఎప్పుడైనా సెట్లో షూటింగ్ అవుతున్నప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ అంటేనో లేకపోతే బ్రేక్ అంటేనో తప్ప సెట్ నుంచి బయటకు వెళ్ళి అక్కడే కూర్చుని ఉంటుంది. టేక్ అంటే రెడీగా ఉండడానికి అక్కడే కూర్చుని ఉంటుంది. ఓకే, సో చాలా డెడికేషన్, చాలా కమిట్మెంట్. అయితే ఇప్పుడు సుకుమార్ గారి బ్యానర్ లో వర్క్ చేస్తున్నాను విన్నారు, అదేలా జరుగుతోంది, ఏంటి ప్రాసెస్? అండ్ దట్టు ఆ మూవీలో కూడా అవికనే ఉండొచ్చా? అది షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఓకే, కొత్త హీరోయిన్ చెప్పండి. అది దాని గురించి వాళ్ళే చెప్పడం కరెక్ట్ లేదు, ఇంకా అనౌన్స్ చేయలేదు కదా పబ్లిక్. రైట్, మరి నెక్స్ట్ సినిమా మన ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి ఈలోపు గీత ఆర్ట్స్తో కమిట్ అయ్యావు, ఏంటి ఆ విశేషాలు ఏంటి? కథ నచ్చింది అంటే ఇప్పుడు మేము చెప్పింది నచ్చలేదనా? నచ్చింది, ఇంకా పనులు అవుతాయి కదా. కాదు, నీకు మంచి బ్యానర్ కావాలంటే మా ఊర్లో మంచి బ్యానర్లు తయారు చేసేది ఉంది, ఇంకా తేలేదు కదా. అండ్ ఇదిగో ఇప్పుడు నేను చేయడం వల్ల చేయడం అవుతానా కాదు. ఒకేసారి 3 సినిమాలు చేశారు, 2 సినిమాలు చేయను ఒకేసారి. మరి ఏదో డైలాగ్ అన్నాడు, దాన్ని ఫీల్ అవుతున్నాను. ఏదో డైలాగ్ అన్నారట, ఏదో ఫీల్ అవుతుంది. నీకోసం ఆ మాత్రం చేయలేను ప్రసన్న. ఒకేసారి 3 చేశాను, ఒకేసారి 2 సినిమాలు చేయను. నువ్వు ఫినిష్ చేసి రెడీ టేక్ అంటే ఆ టేక్ వేద్దాం. ఓకే ఫైన్. మరి ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? అంటే మాస్ హీరో, క్లాస్ హీరో, లవర్ బాయ్? అలాంటి వేలో నాకు నచ్చని కథలు చేస్తానంటే. మీకు ఏది పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తుంది? అది కూడా అంటే నాకు ఒకటే విషయం అర్థమైంది, నేను స్కూలింగ్లో ఎప్పుడు కూడా నేను క్లాస్ ఫస్ట్. అలాంటి సడన్గా ఎందుకో క్యాచ్ అక్కర్లేదని చెప్పి పక్కన పడేసి సినిమాలు చూసి షార్ట్ ఫిల్మ్స్ చేద్దాను స్టార్ట్ చేశాను. డైరెక్టర్ అవ్వాలి ఉండేది, వచ్చా హీరో అయిపోయా. సో ఏది ప్లాన్ చేసుకుంటే ఏది అవ్వదు. నా చేతికి దొరికిందని పర్ఫెక్ట్గా చేయడం వరకు నాకు తెలుసు. ఇప్పుడు బాహుబలి సినిమా 3లో నిన్ను పెట్టారనుకో, ఏం చేద్దాం అనుకుంటున్నాను? రాజమౌళి గారు నువ్వు యాక్ట్ చేయాలి అంటే రెడీ టేక్ అని చెప్పి ఫస్ట్ బయలుదేరతారు. ఇంకా పెట్టారు పెట్టలేదు అని క్వశ్చన్ అనవసరం. ఓకే, బాహుబలి మూవీ తీసుకున్నాను, దానిలో ఏ క్యారెక్టర్ ఇస్తే మీకు ఇది నాకు ఇస్తే బాగుండు అనిపిస్తుంది? నాకు తెలియదు, ఏదైనా నాకు నిజంగా తెలియదు. సరే ఓకే, మీకంటూ ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది కదా? అది కూడా లేదు. అది కూడా లేదు అంటే అదే చెప్తాను, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎనీథింగ్. ఓకే, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఎనీథింగ్. నాకు ఇలాంటిది చెయ్యాలని అలా ఏం లేదు. అంటే బేసిక్లీ ఐఎమ్ టూ ప్రాక్టికల్. నాకు తెలిసినంత వరకు అయితే ఐ బిలీవ్ అట్ ఈస్ దట్ ఐఎమ్ ప్రాక్టికల్. సో నాకేంటంటే ఇది చేయాలి కాదు, నాకు నచ్చింది, నాకు దొరికింది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అని మాత్రమే నమ్ముతాను.
అది నేను చేస్తాను బేసిక్గా. ఓకే, పోనీ మీ లైఫ్ అంబిషన్? చచ్చేదాకా సినిమాలు ఉండాలి అంతే, అంతే. ఇంకేం లేదు. ఓకే, మరి మీ లేదా ఇంక చంపేసేదాకా సినిమాలు ఉండాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దీని గురించి మళ్ళీ ఒక సెపరేట్ ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడదాం. ఎప్పుడన్నా నేను ప్రాబ్లమ్ వస్తే నాకు చిన్న దెబ్బ తగిలినా దానికి కారణం ఈయనే, గుర్తుపెట్టుకోండి. నువ్వు చంపేసేదాకా అన్నా, నేను నిన్ను చంపేసేదాకా అన్నా. సో నువ్వు చెయ్యలేను అనుకునే క్యారెక్టర్లు ఏమన్నా చెప్పు. నేను చెయ్యలేను అనుకునే క్యారెక్టర్లే పౌరాణికం. పౌరాణికం మరి మన సినిమా చూపిస్తాం మామూలు దుర్యోధనుడు కూడా ఏటే అని మాట్లాడతాడే, అది కాదు ఆల్ పౌరాణికం. అంటే ఆ డిక్షన్ నాకు అంత ఉందని నేను అంటే ట్రై చేస్తా డెఫినెట్లీ, అవసరం వస్తే. కానీ అంటే చిన్నప్పుడు సబ్జెక్ట్స్లో హిస్టరీ అంటే మీకు ఇష్టం లేదేమో? హిస్టరీ నాకు ఇష్టం యాక్చువల్లీ. తెలుసుకోవడం వేరు, మనం చేయగలగడం వేరు కదా. అండ్ వాటికి చాలా ఎడ్యుకేషన్ అది చాలా ఎక్కువ కావాలి పౌరాణికాలు చేయడానికి. ఓకే, అందుకే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరు చేయలేకపోతున్నారు అందులో. ఓకే, దాని ఇండస్ట్రీలో మీకు బాగా ఇన్స్పిరేషన్? నాకు తెలుగులోనే, తెలుగులో ఇన్స్పిరేషన్ అంటే నేను బేసిక్గా నాకు బేసిక్ సినిమా నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అవుతా. అలా కాకుండా యాక్టర్స్ అంటే చాలామంది ఉంటారు, అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. నాకు బాగా అయితే మాత్రం ఆమిర్ ఖాన్, రణబీర్ అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు తెలుగులో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి? నెక్స్ట్ కుమారి 29 చేస్తున్నాను, సుకుమార్ గారిది. ఓకే, తర్వాత శ్రీనివాస్ గౌరెడ్డి అని నా ఫ్రెండ్, తనతో మూవీ చేస్తున్నా, శైలేంద్ర ప్రొడక్షన్స్. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇయరే ఉంటుంది అది. దాని తర్వాత గీతా ఆర్ట్స్లో నిన్నే సైన్ చేసాం. ఓకే, సో మొత్తం బిజీ షెడ్యూల్. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నాం. ఈ రౌండ్ అయితే ఫినిష్ అయిపోయింది, క్రేజీ రౌండ్లోకి వెళ్తున్నాం. అస్సలు అబద్ధాలు చెప్పడానికి వీలే లేదు. నెక్స్ట్ క్రేజీకి వెళ్తున్నాం. ఇదేంటిది? ఇది జస్ట్ క్రేజీకి ముందు చిన్న శాంపిల్ బాబు. దానిలోకి వెళ్ళే ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రామిస్ వేయండి. ఏమిటి? అబద్ధాలు చెప్పనని. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పండి. ఆన్సర్ అన్నిటికీ చెప్పాలి, అది కూడా ఉంది. ఆన్సర్ అన్నిటికీ చెప్పాలి. ఓకే, బ్రేక్. సో వెల్కమ్ బ్యాక్. మన క్రేజీ రౌండ్లోకి వెళ్ళిపోయాం. నాకు ప్రామిస్ చేసి ఇదే భగవద్గీత అనుకోని, ఇదే కోర్ట్ అనుకోండి, మేము భగవద్గీతను తీసుకొచ్చాం. ప్రామిస్ చేసి మా క్వశ్చన్స్కి గబగబా ఆన్సర్స్ చేయాలి. నీకు గబగబా చేస్తా అని నిజాలే చెప్తే ఇప్పుడు ప్రామిస్ చేయాల్సిన అవసరం ఉంది. అస్సలు అబద్ధం ఆడకూడదు. ఓకే, ప్రామిస్. ఓకే, ఫైన్. లైఫ్లో ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేశారా? ఎవరికి చేశారు, ఎలా చేశారు? చేశాను, అమ్మాయికే చేశాను, నోటితో చేశాను. రెస్పాన్స్ మీరు మూడే అడిగారు, ఇంకో క్వశ్చన్ అడగలేదు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ బాబాది. సో ఎలా చేశారు చెప్పండి. నోటితో చేశాను. అది మీ మాటలు ఏం చెప్పారు చెప్పండి. ఐ లవ్ యూ అని చెప్పాను అంతే. ఓకే, అంటే నేను అంత ఎగ్జాగరేషన్, అంత రొమాంటిక్ క్వశ్చన్ అయితే కాదని నా ఫీలింగ్. ఓకే, డైరెక్ట్ వెళ్ళిపోయి ఐ లవ్ యూ చెప్పేశారా? ఎలా రెస్పాండ్ అయింది? ఎలా రెస్పాండ్ అయిందంటే రెస్పాండ్ ఏదో అయింది, మరి చెప్పాలి, అది కూడా చెప్పాలి. ప్రసక్తే. ప్రామిస్. పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఎలా? ఓకే అనిందా? నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఏమో ఏమోలే, కథ ఎక్కడి వరకు వచ్చింది? కథ ఎక్కడి వరకు ఏంటి, ఇంకా కథ వెళ్తూనే ఉంది. అది బయట పడిపోయారుగా? బయట పడిపోవడం ఉంది. నేను ఎప్పుడైతే అది ఆసరా ట్రై చేసింది. హ్యాపీ గర్ల్ ఫ్రెండ్ దా టైం. అంటే ఇప్పటి నుంచి కాదు, ఇట్స్ లాంగ్ టైం, 4 years అనుకుంటా. 4 years నుంచి హ్యాపీ గర్ల్ ఫ్రెండ్. 4 years అంటే 18 years బాబు. 18, 19 మొత్తం టీనేజ్లో మెయింటైన్ చేస్తున్నావు నువ్వు. నేను మంచిగా నీలా కాదు, ఫేస్బుక్లో వాట్సాప్లో పట్టుకొని తిరిగంత. ఓకే, టూ ఫ్రాంక్. ఓకే, ఎవరైనా హీరోయిన్తో కానీ అమ్మాయితో కానీ, ఇప్పుడు చెప్పిన అమ్మాయితో కాకుండా ఎవరైనా అమ్మాయితో కానీ హీరోయిన్తో కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళారా? లాంగ్ డ్రైవ్ లేదు, అంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి. గుర్తు ఇచ్చుకుంటున్నారు ఎక్కడో, అంటే షూట్ కోసం ఏమైనా వెళ్ళేమని ఆలోచిస్తున్నా కానీ లేదు వెళ్ళాలి. సో ఒకవేళ వెళ్తే ఏ హీరోయిన్తో వెళ్దాం? లాంగ్ డ్రైవ్కా? లాంగ్ డ్రైవ్ అయితే ఎవరైనా పర్లేదు నాకు. కార్ డ్రైవర్లా కాదు బాబు, లాంగ్ డ్రైవ్ అంటే వేరే. లాంగ్ డ్రైవ్ అయితే మాకు పెన్ పేపర్స్ పెద్ద ఇష్టం ఇస్తా. ఏదో లిస్ట్లో ఫస్ట్ 2-3 చెప్పు, మిగతా మీరు ఆలియా భట్, వచ్చేవాళ్ళు చెప్పు. ఏ హీరోయిన్ రాదే అలా అయితే చెప్పడం వేస్ట్. ఇంకా చెప్పండి. ఆలియా భట్ నెక్స్ట్. శ్రద్ధా కపూర్. బాలీవుడ్లో నాకు ఆలియా భట్ చాలా ఇష్టం. టాలీవుడ్లో సమంత. గుడ్. దీనికి కొంచెం దగ్గరలో లిప్ లాక్ చేయాలంటే ఏ హీరోయిన్తో చేస్తారు? అందరితో చేస్తాను, నాకు అసలు అభ్యంతరం. ఇది కొంచెం సెన్సార్లో ఎడిట్ చేయండి. సెన్సార్
నాకేమో అంటే స్క్రీన్ మీద రొమాన్స్ లిప్లో కంటే కొంచెం అదోలా ఉంటుంది. కాదు స్క్రిప్ట్కి అవసరం అయితే తప్ప అంటే అంటే హీరోయిన్ లాగా చెప్పడం కాదు, స్క్రిప్ట్కి అవసరం చేస్తాడని చెప్పడం కాదు. కానీ స్క్రీన్ మీద స్క్రీన్ అవుట్ ఆఫ్ ది స్క్రీన్ మీరు ఇప్పుడు అన్న స్క్రీన్ మీద అయితే కష్టం అన్నారు. కాదు అంటే ఏమో నేను ఎప్పుడు అంత కొంచెం ఏంటిది అంత ధైర్యం చాలదు నాకు. కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయ్యి కొంచెం ఎక్కువ ఉంటాయి అమ్మాయిల విషయంకి వచ్చేసరికి. మరి ఇందాక ఆర్టీసీ కాంప్లెక్స్ లాగా ఏదైనా రెడీ అన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావా నాతో కష్టం వద్దులే. ఓకే రెడీ కక్కుతుంటది మనిషి అన్నాక. కాకపోతే బేసిక్గా నేను అంతే కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ కొంచెం మరి అమ్మాయి 18 years కి లవ్ అన్నారు, మళ్ళీ ధైర్యం చాలా అంటున్నారు. ఒక అమ్మాయి ఇంకెవరు లేరు నా అంటే ఫస్ట్ లెవెల్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి. అప్పుడు ముందు ఎవరు లేరు, తెలుసుకోవచ్చా తర్వాత చెప్తా ఆఫ్టర్ 4 years. బాబు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి ఏదైనా హీరోయిన్ వచ్చి చేసుకో అంటే ఏ హీరోయిన్ చేసుకుంటావు? చేసుకోండి. ఎవరికో భయపడుతున్నట్టున్నారు లే భయపడాలి కదా. ఊరుకో, నేను టీవీ కట్టేయమంట ఆ టైంలో. అయితే నేను నిజంగా చేసుకోండి. ఓకే ఫైన్. నీకు ఎవరైతే వేరే విషయం కానీ పెళ్ళి చేసుకోండి. ఒకసారి చిరిప్పని కదా ఎలా పని అయితే నాకు తెలుసు, పక్క క్లారిటీగా ఉంది. ఒకసారి నేను ఇంత పిల్లోడిని అక్కడ అదే మా ఐదులో ఇంత పిల్లడు ఇంకోటి ఉండేవాడు. పిల్లోళ్ళు అంతా ఇంతే ఉంటారు బాబు. నాకంటే చిన్నగా ఇంకోటి ఉండేవాడు. మా ఇంటి ముందు పెద్ద కాలువ ఉండేది. ఆ గట్టు ఉండి గట్టు మంచి మా ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. పెద్ద వర్షం పడి వరద వెళ్తాయి కాలువలోని. ఆడ నా దగ్గరికి వచ్చి ఇలా 2 సార్లు ఆడి దెబ్బేళ్ళు తిన్నా కాలు కూడా కొట్టుకెళ్ళి ఎడకలు పరిగెడరే అంటే వెళ్ళిపోతాడు. ఆడ అక్కడ మొదలై మా స్కూల్ దగ్గర ఆ రోజు నుంచి అలాగే వెళ్తున్నాడా రోజు, లేకపోతే మామూలు కార్ నడుచుకుంటే? ఆ రోజు నుంచి ఏంటంటే స్కూల్ ఏంటంటే 12:30కి వెళ్ళి అయిపోయింది. సో 12:30 తర్వాత మా మమ్మీ స్కూల్కి వచ్చి నేను ఇంటికి పట్టుకెళ్ళిపోయి గేట్ వేసి తాళం వేసి పడుకునేవారు. నన్ను పడుకోమనేవారు. పడుకోకపోతే వీపని 4 దబా 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 బాధేసి మళ్ళీ పడుకోబెట్టారు. సరే పడుకునేవారు. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఇంక్రిమెంట్ వచ్చింది అనమాట. సరే ఇంట్లో ఆడుకో, నేను పడుకుంటే ఇంట్లో ఆడుకునేవాడిని. ఆ తర్వాత ఇల్లు మారిన తర్వాత ఫెసిలిటీ దొరక్క మళ్ళీ బయటికి వెళ్ళి స్టార్ట్ చేశాను. మా మమ్మీ తాళం వేసి ఫెసిలిటీ దొరక్క. ఫైన్. మరి మీకెవరైనా ప్రపోజ్ చేశారా? చాలా స్కూల్లో కాలేజ్లో చాలా మంది చేశారు. ఎప్పుడు అదే ఎవరు స్కూల్లోని కాలేజ్లో ఉన్నప్పుడు. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎవరు నచ్చలేదా? ఫేస్బుక్లో ఎంతమంది ప్రపోజ్ చేశారు బాబు? ఫేస్బుక్ చాలా మంది చేశారు అబ్బా. ఏమని చేస్తారు ప్రపోజ్ అంటే? నువ్వేమని చెప్పావు? నేను రెస్పాండ్ అవ్వాలి ఫేస్బుక్లో. పాపం కదా ప్రేమించిన వాళ్ళకి ఫేస్బుక్ ట్విట్టర్ ఈ మధ్య రిలీజ్ ముందు కొంచెం ఎవరో తిడితే బుద్ధి వచ్చి సరే అని చెప్పి కొంచెం ఫేస్బుక్ ట్విట్టర్ ఈ మధ్య కొంచెం ఎక్కువ వాడుతున్నా, కానీ అసలు చాలా తక్కువ. ఎప్పుడైనా క్లాసులు బంక్ కొట్టి దొరికిన సిచ్యువేషన్స్? బంక్ ఎప్పుడు కొట్లా. నాకు వెళ్ళాలి, నాకు ఇంట్లో మరి డాడీ చెప్పండి వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని లేదు డాడీ అని. లేదు వెళ్ళరా అనేవారు. లేదు వెళ్ళను. సరే అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. ఒకవేళ అమెజాన్ ఫారెస్ట్ లాంటి ఒక ఫారెస్ట్లో మన ఇద్దరం ఉండిపోయాం అనుకో, నేను పారిపోతాను ఫస్ట్. ఎందుకు? అలాంటి ఫారెస్ట్లో ఉండిపోతే ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. కాదండి మరి మన ఇద్దరం అదేదో దండేలి ఫారెస్ట్ సొర్రి రాసుకొద్దాం అని చెప్తారు. ఇక్కడ మాకేమో డైలీ కథలు, ఇప్పుడేమో వదిలేసి పారిపోతాను అంటే అక్కడ ఉండిపోయాం అనుకో వెనక్కి ఎలాగో రాలం. అక్కడ ఉండిపోయేదానికి ఇంకెందుకు అవుతుంది. సో అక్కడే అమెజాన్ ఫారెస్ట్ లాంటి దాంట్లో ఉండిపోవాలి. మన ఇద్దరు ఉండిపోతే, మన ఇద్దరం కాదు నీతో పాటు ఏ అమ్మాయి ఉండిపోతే బెటర్ అని ఫీల్ అవుతుంది? ఒక 200-300 అమ్మాయిలు ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతాయి. వాళ్ళకి బాగుంటుంది, నీ పరిస్థితి ఏంటంటే నాకే బాగుంటుంది. నాతో పాటు ఏ అమ్మాయి అంటే ఏం చూస్ చేసుకుంటా, వీళ్ళైతే బాగుంటారు అడవిలో అమ్మాయి ఉండవు అదృష్టం. ఎవరైతే ఏంటి ఇంకా నేను మామూలుగా కాదు, ఇంకి పగిలిపోద్ది. ఓకే ఫైన్. ఫ్రెండ్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎప్పుడైనా ఎవరైనా టీజ్ చేయడం, ఏడ్పించడం ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఐ వాజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. సినిమా చూపిస్తే మామూలు ఎందుకంత అలర్ చేసి నేను బ్యాడ్ అయినప్పుడు మానేసా. ఓకే. ఐ వాజ్ ఆల్వేస్ వెరీ గుడ్ స్టూడెంట్. సో బ్యాడ్ అయిపోయిన సంఘటన ఏంటి చెప్పండి? బ్యాడ్ అయిపోయింది ఒక కాన్సెప్ట్ వచ్చింది, నా నాలెడ్జ్ సర్టిఫై చేయడానికి ఆడ ఎవడవడం చెప్పి. నేను బుక్స్ చదువుతాను, ఎప్పుడు బుక్స్ అలాగే చదువుతాను. నేను నా కోసం చదువుకుంటాను. ఎవడో చూసి నువ్వు బాగా చదువుతావు అని నాకు చెప్తే దాన్ని నమ్మి పట్టుకొని నేను గుద్దుకునేది సంకలం అంతే. మరి ఇప్పుడు రేపు సినిమా చూసి బాగుంది బాగాలేదని వేరే ఉంది చెప్తాడని సినిమా ఫ్లాప్ అయితే ఫీల్ అవ్వకుండా? నేను సినిమా వాళ్ళ కోసం చేస్తా, నేను వీడి కోసం చదవట్లా. అసలు ఏమన్నా చెప్పావు బాబు? క్లారిటీ. జనాలు చూసి జనాలు మెచ్చుకోవాలి. నాకు ఆ సపోర్ట్లో మెచ్చుకుంటే అది ఇష్టం, సినిమా చేసే ప్రాసెస్ ఇష్టం, దానికోసం చేస్తా. టైటిల్స్ ఇలా అయిపోగానే ఒకటి వచ్చింది వాయిస్,
సిగరెట్ తాగడం ముందుగా సిగరెట్ కాల్చడం మందు బయలుదేరు, తాగడం, ఇంటికి వెళ్ళే టైం అయితే ఆరోగ్యానికి హానికరం అని ఉంది. అసలు పో. నువ్వు ఆ వర్డ్ మీద స్టిక్ అయి ఉన్నావా, ఊరికే ఏదో ఫస్ట్ లో హీరో చెప్పాలి కదా అని చెప్పావా? ప్రసన్న మీద చుట్టేసి చెప్తున్నాను, ఆ వర్డ్కి స్టిక్ అయ్యి ఉన్నాను, ప్లస్ చెప్పాలని కూడా చెప్పాను. కాదు, ఇంత చిన్న విషయాన్ని నన్ను చంపేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూకి రావు కదా నువ్వు, అందుకని. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, యాక్చువల్లీ మీకంటూ ఒక ఫేమ్ ఉండాలి కాబట్టి మీరు ఇలా మీ లైఫ్ అంబిషన్ అలా చేంజ్ అయిపోయింది. ఏం ఉండాలని కదా, సినిమా అంటే ఇష్టం, ఎందుకు తెలియదు. ఓకే ఫైన్. మరి నెక్స్ట్ జన్మ అంటూ ఒకటి ఉండి మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో నెక్స్ట్ జన్మ ఎలా కావాలి, లైక్ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఇంకెవడో దాంట్లో దూరుతుంది అంటారు, దూరితే ఆడి బాధలో వాడు పడతాడు నాకు. ఓకే, నెక్స్ట్ లైఫ్ మీకు ఒకవేళ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజ్ తరుణ్ ఎలా కావాలనుకుంటారు? నెక్స్ట్ లైఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమై నా గురించి 2 కోరికలు కోరుకోమంటే, నా గురించి నీ గురించి కదా, ఏం కోరుకుంటావు? నీ గురించి అటు కోరికలు కోరుకోమంటే ఇంత ఆలోచిస్తావు దేవుడు వస్తే? నేను ఎప్పుడైనా చిటికేస్తే ప్రసన్న నా కోసం వచ్చి రాసి పెట్టాలని కోరుకుంటా. ఒకటి. నెంబర్ 2 ఇంకోటి, ప్రసన్న మిషన్ ఇంపాసిబుల్ అయితే పాసిబుల్ అయిపోవాలి. ఇది కొంచెం సెన్సార్లు ఎడిట్ చేస్తా. ఓకే, ప్రసన్న గారు కాకుండా మీ గురించి అడిగితే మీకేం కావాలని అడిగితే ఏం కోరుకోరా? ఒక్కటి. దేవుడి విషయంలో ఒక ఇది ఉంది, కోరుకున్నాం అనుకోండి అది ఇచ్చి ఇంకో దగ్గర పక్క పెట్టేస్తాడు. సో నాకు ఎందుకు ఇచ్చింది చాలు. ఓకే, మరి రాజ్ తరుణ్ గారి గురించి కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? రాజ్ తరుణ్ ఇక ఈ సంపూర్ణమైన ఆయన లైఫ్ ఆయన కరెక్ట్గా బతికేంత మెచ్యూరిటీతో పాటు మిగతా స్ట్రెస్ల నుంచి, మిగతా టెన్షన్ నుంచి, మిగతా ఆబ్లిగేషన్స్ నుంచి కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఆయనకున్న ఎనఫ్ మెచ్యూరిటీ సరిపోదు. దాన్ని మిగతా ఏమి డామినేట్ చేయకుండా ఆయన బ్రెయిన్ ఆయన పనిచేసేలా చూడమని కోరుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్ ఏడిపించే ముద్దు పేరు ఏదైనా ఉందా? ఏడిపించే ముద్దు పేరు అందరూ బాబా అని పిలుస్తారు బాబా. ఇంట్లో ఎందుకనా? అంటే నేను పుట్టినప్పుడు మా తాతగారికి సత్యసేవ షిడ్డి సేవ అంటే కల్లోకి వచ్చి నీకు మనవడు పుడతాడని చెప్పారంట. కట్టేస్తే నేను పుట్టా. బాబా గారి అంటే ఇంట్లో అందరూ బాబా అని పిలుస్తారు, ఇంట్లో కానీ చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ కానీ అందరూ బాబా అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా ఒక ఆన్సర్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్. ఫాస్ట్. ఇంట్లో కాదు, మీది. నాది కాదు, నేను ఎలాగో నెంబర్ మారుస్తా, అడగండి. 899223. కొంచెం ఫాస్ట్గా చెప్పా అయిపోయింది. ఓకే, డన్. ఇప్పుడైతే మనం క్రేజీ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్లీ. బాగా ఆన్సర్స్ చేశారు, ఇందులో ఎన్ని అబద్ధాలు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ రౌండ్కి వెళ్తున్నాం, చాలా టఫ్గా ఉంటుంది. బీ రెడీ. ఈ లోపల ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ రౌండ్కి వెళ్ళిపోయాం. రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. మరి రాష్ట్రపతి ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. వా, డన్. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? తెలీదు. మన క్యాషియర్ పేరేంటి? రమేష్. అంటే ఎవడిస్తే ఆయన గుర్తెట్టుకుంటావా? నాకు క్యాషియర్ ఎప్పుడు ఇస్తాడు, ప్రొడ్యూసర్ ఇస్తాడు కానీ మరి కామెడీ కాకపోతే. ఓకే, వాటర్ ఫార్ములా చెప్పండి. H2. అమెరికా అధ్యక్షుడు? బరాక్ ఒబామా. ఓకే, జానీ ఎస్ పెప్పర్ రైమ్ వచ్చా మీకు? చెప్పాలి ఫాస్ట్గా. రాదు. మా అక్కడి నుంచి చిన్నప్పుడు గుడి జానీ ఎస్ పాప. ఈటింగ్ షుగర్ నో పాప. టెల్లింగ్ లైస్ నో పాప. ఈటింగ్ షుగర్ అది సెకండ్ లైన్ చెప్పాను. ఈటింగ్ షుగర్ నో పాప. ఓకే. సత్య నాదల్ ఏ కంపెనీకి పనిచేస్తారు? మైక్రోసాఫ్ట్. ఎక్కడ కూడా దొరకట్లేదు మనకి. ఫైన్, గూగుల్ CEO. రావు రమేష్ కాదు బాబు. సుందర్ పిచాయ్. ఓకే, సుందర్ పిచాయ్. ఓకే, పిచాయ్. ఓకే, సుందర్ పిచాయ్. యా. ఓకే. అండ్ సత్యనారాయణలో చెప్పేశారు మైక్రోసాఫ్ట్ CEO. అండ్ ఇండియాలో ధనవంతుడు? అంబానీ. పాతాళ భైరవి డైరెక్టర్. గుండం కథలో హీరోయిన్ ఎవరు? గుండం కథలో హీరో నా వరకు అయితే మాత్రం
నీ వర్క్ కాదు, వాళ్ళు పెట్టుకున్నది ఎవరు? పెట్టుకుందా నా వరకే సూర్యకాంతం గారు సినిమాలో సావిత్రి గారా సావిత్రి గారా విన్నాం కదా. ప్రేమాభిషేకంలో హీరోయిన్ ఎవరు? తెలియదు. ప్రేమ్ నగర్ డైరెక్టర్ ఎవరు? ప్రేమ్ నగర్కా ఏమో పాతల పేరు అయితే కేవీ రెడ్డి గారు. బాబు ఏంటి నీకు 5-6 క్వశ్చన్ తర్వాత ఆన్సర్ గుర్తుకొస్తుంది. చెడు గుర్తొస్తుంది. నువ్వు ఎదురు కూర్చొని కూర్చొని అడుగుతుంటే మీరు ప్రేమ్ నగర్ డైరెక్టర్ కదా. ప్రేమ్ నగర్ డైరెక్టర్ దాసరి గారు కదా. ప్రేమాభిషేకం డైరెక్టర్ ఎవరు? ప్రేమాభిషేకం దాసరి గారు. ప్రేమాభిషేకం దాసరి గారు. ప్రేమ్ నగర్. గణన బుల్లోలో హీరో ఎవరు? గణన బుల్లెడ్ ఎప్పుడు వచ్చిందా? ఏ ఇయర్ వచ్చింది చెప్పు సరే. అప్పుడు నువ్వు 10th క్లాస్లో ఆ రోజు తోచిస్తావు కదకుండా, ఆ రోజు రిలీజ్. అదే 10th క్లాస్లో కాదు, 3 ఏళ్ళు ఉన్నప్పుడు. గణన బుల్లోడ్ అయితే నాగార్జున గారి సినిమా, అక్కడ దాకా ఓకే. మహేష్ బాబు రెడీయా? రెడీ అడుగు, రెడీ అడుగు. గోదావరి గట్టు పైన ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరు? మా తల ఉపయోగపడదు అన్నిటికీ ముందు కొంచెం మెల్లగా చూసి అడగాలని చెప్పాలి ఫస్ట్. మెల్లగా చూసాడు మహేష్ బాబు గారి గురించి అడుగు. మరి మహేష్ బాబు అంటే చెప్పేస్తున్నావు. మహేష్ బాబు గురించి అడుగు. వంశీ సినిమా డైరెక్టర్ ఎవరు? వంశీ సినిమాక జయంతి పరంచి. నువ్వు చెప్పిన వాళ్ళు పెట్టుకోరు బాబు, అక్కడ ఉన్నావు. జయంతి పరంచి వంశీ. మరి వైవే చౌదరి డైరెక్ట్ చేసిన యువరాజ్. యువరాజ్ సినిమాలో అడవిలో ఉన్న పాట ఏంటి? పాట గుర్తులేదు. చిన్నప్పుడు ఎవరి సినిమాలు బాగా చూసేవాళ్ళు? నేను చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసేవాడిని. ఏ సినిమా థియేటర్కి వస్తే సినిమా చూస్తాను. చిన్నప్పుడు అంటే ఒక క్రష్ ఉంటుంది కదా, ఈ హీరో అంటే ఇష్టం, ఆ సినిమా ఎప్పుడు మహేష్ బాబు అంటే ఇష్టం. మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలో బెస్ట్ నీకు ఏది ఇష్టం? నాకు ఒకడు మహేష్ బాబు పేరేంటి? ఇప్పుడు మహేష్ బాబు గారు మీరా పెద్ద ఫ్యాన్, నేనా పెద్ద ఫ్యాన్ తెలిసిపోతుంది. నేను చెప్పేసిన చెప్పేలా? అజయ్. 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 భూమిక పేరేంటి? ప్రకాష్ రాజ్ పేరేంటి? చెప్తా. ప్రకాష్ రాజ్ పేరు చెప్తా. ఓబుల్ రెడ్డి. బాబు నువ్వేంటి మహేష్ బాబు తప్ప అందంగా తిట్టుకున్నావు? ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది గుర్తుండి దిగిపోయే రోజులు ఎవరికైనా సరే ఖచ్చితంగా మర్చిపోవడం కష్టం. సరే అయితే వాళ్ళు ఏ టీం తరపున వాళ్ళు కంటెస్ట్ చేశారు ఆ సినిమాలో? కబడ్డీ. అర్థం కాదు అంటే ఏ ఊరు నుంచి? ఏ ఊరు నుంచి? గుంటూరు. ఏమైనా హైదరాబాద్ చార్మినార్లో కథ మొదలు పెడితే గుంటూరు ఎలా వెళ్తారు? నాకు అర్థం. వాళ్ళు ఎక్కడ ఆడారు? కడపలో ఆడతారు కదా వాళ్ళు. కడపలో ఆడతారు. కర్నూలు ఆడతారు. ఓబుల్ రెడ్డి అక్కడే కదా కలుస్తారు. కర్నూలు ఆడతారు. వీళ్ళు ఏ టీం నుంచి కంటెస్ట్ చేశారు అంటున్నావా? సరే ఇందాక అర్థం ఎందుకని తప్పు చెప్పని చెప్పి కావాల్సిన ట్రై చేస్తున్నాను అంతే. తర్వాత వెళ్ళు. అల్లూరి సీతారామరాజు సినిమా డైరెక్టర్ ఎవరు? అల్లూరి సీతారామరాజు చెప్తాను. ఆరుతో స్టార్ట్ అవుద్ది. ఆరుతో స్టార్ట్ అవుద్ది. మరో చరిత్ర హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? హీరోయిన్ పేరు తెలియదు. అంటే హీరోయిన్ పేరు తెలియదు. హీరో కమల్ హాసన్. నేను చెప్పింది కొత్తగా కొత్త వరుణ్ సందేశ్. హీరోయిన్ పేరు కూడా తెలియదు. ఏంటి నీకు హీరోయిన్ అంటే ఏంటి తక్కువనా? నువ్వేంటి నీ ఉద్దేశం? కాదు అంటే తర్వాత 2-3 సినిమాలు చేస్తే గుర్తుంటారు. ఆవిడ సరిత్ గారు 3 సినిమాలు చేశారు, మరి ఆవిడ ఎందుకు మర్చిపోయావు? నేను ఆవిడ ఒక సినిమా చూసాను. జనరల్ నాలెడ్జ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసాం. ఇక లాస్ట్ రౌండ్ ర్యాపిడ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్ అయితే ప్రసన్న గారు అడుగుతారు. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్స్కి ఫస్ట్ ఆన్సర్స్ రెడీగా ఉన్నారు. ఒక డైలాగ్ చెప్పు అనగానే ఏ డైలాగ్ గుర్తుకొస్తుంది? ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మళ్ళీ అదలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను. ముమైత్ ఖాన్, సన్నీ లియోన్ వీళ్ళిద్దరితో ఎవరంటే ఇష్టం? ఇద్దరు ఇష్టం లేదు. సన్నీ లియోన్ గారి విషయం మేము తీవ్రంగా ఖండించాలి. నేను చాలా హర్ట్ అయ్యాను మిమ్మల్ని అనడం నాకేం నచ్చలేదు. సో నీకు నచ్చిన పాట? ఇందిరా సినిమాలోని పాట ఉంటుంది, హరిహరన్ గారు పాడింది. కొంచెం పాడు. జలుబుతో ఉన్నా చాలా చండాలంగా పాడమన్నా. జలుబు గురించి వద్దు. నేను పాడను. నేను పాడానంటే సినిమాకి ఎవరు రారు. సో ఇప్పుడు తెలుగులో ఏ హీరో నెంబర్ 1 మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలుగులోనా? ఒక్కరైతే చెప్పలేను. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే ఆన్సర్ చెప్పాలండి. అదే ఆన్సర్ చెప్పా. ఏది? ఒక్కరైతే నేను చెప్పలేను. మీరు క్వశ్చన్ 2-3 ఉన్నారు నా ఉద్దేశంలో. అయితే ఎవరు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి గారు. హీరోయిన్లో నెంబర్ 1 ఎవరు? తమన్నా. నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? తమన్నా. నెంబర్ 1 హీరోయిన్ కీర్తి సెల్లున్నాయా? ఏంటి ఆన్సర్? నెంబర్ 1 హీరోయిన్. నెంబర్ 1 సినిమా హీరోయిన్ అడగలను. సినిమా పేరు 1 అయ్యా, నెంబర్ 1 కాదు. అవునా? నెంబర్ 1 హీరోయిన్ సౌందర్య గారు. రైట్. హీరోయిన్స్లో హాటెస్ట్ హీరోయిన్ ఎవరు? శ్రేయ. నువ్వు మిస్ అయిపోయిన హీరోయిన్ ఎవరు నీతో యాక్ట్ చేయడానికి?
అంటే ముందు చేద్దాం అనుకుని మిస్ అయిపోయింది లేకపోతే అలా అయితే ఎవరు లేరు. శ్రీదేవి గారు, సౌందర్య ఓ, గారు. నేను మిస్ అవ్వడం అంటే నాకు శ్రీదేవి గారు శోభన గారు అంటే చాలా ఇష్టం ఇద్దరు. ఓకే, శోభన గారు హీరోయిన్ గా నువ్వు హీరోగా సినిమా ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? కథ మీద డిపెండ్ అంటారు. రైట్, నీకు ఫేవరెట్ సింగర్ ఎవరు? శ్రేయా ఘోషల్. నువ్వేంటి హీరోయిన్లు అంటే ఆ పెద్ద చులకుండా, నువ్వు అమ్మాయిలేమో సింగర్లేమో, నీకు అందరు అమ్మాయిలు కావాలి. శ్రేయా ఘోషల్ వాయిస్ ఒక ఇన్స్ట్రుమెంట్, నాకు ఏం అక్కర్లా, అంత ఇష్టం నాకు ఆవిడ voice. సో తెలుగులో ఇప్పుడు నువ్వు చేయాలనుకుంటే ఏ డైరెక్టర్తో చేస్తావు? కథ బాగుంటే ఎడిటర్తోనే చేస్తా. నువ్వు చేయాలి అనుకున్న ఈతంతో చేయాలి, దిస్ ఈస్ ద ఎండ్ అని తెలుగులో ఎవరున్నారు? రాజమౌళి గారు. ఎవరితో చేయకూడదు అనుకుంటున్నావు? నీతో. మరి మనం ఖచ్చితంగా చేస్తావు, అసలు నీతో చేయకూడదు నేను అని చెప్పావు. రైటింగ్ డైరెక్షన్ కాదు. మరి నువ్వు డైరెక్షన్ చేస్తాను జగన్ అవును, పేరు చేసి నేను చేసుకోవచ్చు కదా అని. హౌస్లో గోపి సింహతో చేసే సినిమా, ఇంకెన్ని సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు ఆయనతో కలిసి? ఏమో కథ నచ్చితే ఆలోచిస్తా. మరేంటి ఇంకో సినిమా చేద్దాం ప్రామిస్ చేసామన్నా? కథ నచ్చ ఆయన అదే అన్నాడు కదా, కథ పట్టుకొస్తారే. నాకు కథ నచ్చితే ఎప్పుడైనా రెడీ నేను. Right. ఎక్కడైనా ఇక్కడ ఇప్పుడు నువ్వు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసావు, రాజస్థాన్ పార్టీ అని. నేను చేయను. స్టార్ట్ చేసావు అనుకో, దాని స్పీచ్ ఎలా ఉంటుంది? 2 లైన్లు చెప్పి ఎక్కువ. స్పీచే నాకేదో బుద్ధకు పోయి పొలిటికల్ పార్టీ పెట్టాను, దయచేసి ఈ స్పీచ్ ఎవరు వినొద్దు, అర్జెంట్ టీవీలు కట్టిన చెప్తా. సో నీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? నాకు నచ్చిన హానెస్ట్లీ అంటే పాలిటిక్స్ తెలుసుకుంటా కానీ అంత డీప్గా నాకు తెలియదు. సో నచ్చిన పొలిటీషియన్ అంటే నీకు తెలిసిన 5 పొలిటీషియన్ పేర్లు? 5 పొలిటీషియన్స్ అంటే సీఎంలు కాకుండా. సీఎంలు కాకుండా నేను పొలిటీషియన్స్ కాదండి. అలా అని కాదు, సీఎంలు అంటే ఎవరికైనా తెలుస్తుంది. అలా అంట సీఎంలు పిఎంలు కాకుండా అంట చిరంజీవి గారు, దాసరి గారు. ఇప్పుడు కంటెస్ట్ చేసి ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళ పేర్లు అమ్మాయి సడన్గా అయితే గుర్తురాట్లేదు. వెంకయ్యనాయుడు గారు తెలుసు, నీకు సవితేంద్ర రెడ్డి గారు తెలుసు. నీకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కదా? చాలా. ఒక 10 బ్రీడ్స్ చెప్పు. పొమేరియన్, జర్మన్ షెపర్డ్, ల్యాబ్రడార్, ల్యాబ్ రిట్రీవర్, పగ్, పూడల్, బీగల్, మినీ పొమేరియన్. నిన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరు తెలుగులో? తెలుగులో నన్ను ఇన్స్పైర్ చేసింది అంటే సినిమాల్లోకి వచ్చిన సినిమాలోకి రావడానికా? సినిమా రావడానికి సినిమా ఇన్స్పైర్ చేసింది ఆనెస్ట్లీ స్పీకింగ్. ఏ సినిమా? మెమెంటో అని ఒక సినిమా. ఒక్కడు ఫస్ట్ పేస్, ఒక్కడు చూసిన తర్వాత సినిమాలు అంటే చూడాలి అని పిచ్చి స్టార్ట్ అయింది. అప్పటిదాకా సినిమాలు అంటే ఏంటో కూడా తెలియదు, చాలా తక్కువ చూసేవాళ్ళు. ఒక్కడు చూసాక పిచ్చి చూసేవాడు సినిమాలు. ఆ తర్వాత మెమెంటో, ఆ టైంలో క్వెంటిన్ టొరంటినో కానీ క్రిస్టోఫర్ నోలన్ కానీ వీళ్ళ సినిమాలు ఎక్కువ చూసి ఆ స్క్రీన్ ప్లేలు అన్నీ అబ్జర్వ్ చేసి రాయాలని ఇంట్రెస్ట్ పుట్టి, సో ఆ ప్రాసెస్లో అవికాలో కొన్ని చేంజెస్ ఏమైనా చేసుకోవాలని అడిగితే చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? టాటూస్ తీయించుకోమంట. ఇప్పుడు టాటూస్ తీయించుకోవద్దని చెప్తా. వేసుకున్నాక తీయడం కష్టం, కొత్త చెప్పు. అది కాకుండా అంటే లాస్ట్ వర్కౌట్ లిటిల్ బిట్. రైట్, నీలో ఏం చేంజెస్ నీలో ఏ చేంజెస్ వస్తే బెటర్ అని అనుకుంటున్నాను? నాలోనా? నువ్వు చేయలేకపోతున్నావు. నేను చేయలేకపోతున్నావు అంటే టైం మేనేజ్మెంట్ ఫస్ట్, బేసిక్గా టైం మేనేజ్మెంట్ అండ్ వర్కౌట్. ఫుడ్ కూడా కొంచెం కేర్. అందరూ అంటే చికెన్ అంటే మాక్సిమం 1/2 కిలో తింటారు, ఎవరైనా తింటారు, లేదంటే 1 బకెట్ తింటారు. నువ్వు ఎందుకు అలా కేజీలుగా వెళ్ళి తింటావు? ఏమో ఇష్టం అంతే. కాదు, ఏంటి కోడి అంటే చిన్న చూపా నీకు? చిన్న చూపా? ఎవరి మీద నీ పగ? ఆకలి మీద. చేపలు ఏం ఆటి మనం నన్ను నీటిలో బతుకుతున్నాయి. నాకు సీ ఫుడ్ అంటే పిచ్చి బేసిక్గా. నాకు చికెన్ కంటే సీ ఫుడ్ ఎక్కువ ఇష్టం. కాకపోతే చాలా చూసీగా ఉంటుంది సీ ఫుడ్లో. ఏది పెడుతుంది చికెన్ అయితే ఎలా ఉన్నా పర్లేదు తినేస్తాను. సో మా మమ్మీ చికెన్ గురించి కమిటెడ్, అత్యద్భుతం నిజంగా. వీళ్ళ మదర్ చేస్తారు. తిను ఎప్పుడు మధ్య 6 months బ్యాక్ నాన్ వెజ్ మానేశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అయ్యే వరకు చికెన్ తినని మానేశాడు. నాకు అర్థం కాలే, రోజు ఇంట్లో అలాంటి వాసన వస్తుంటే ఎలా తట్టుకోగలిగాడు నాకు అర్థం కాలేదు అసలు. నేనైతే మానేసి తినేస్తాను, లేదా తట్టుకోలేక చచ్చిపోతాను అంత నిజంగా. సినిమా హీరోయిన్ వెజిటేరియన్ తింటే నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. సినిమా హీరోయిన్లో ఏ హీరోయిన్తో లేచిపోవాలని కోరుకోండి? ఎవరితో లేచిపోవాలని కోరుకోవట్లేదు. ఏ అంత బాగాలేదని తెలుగు హీరోయిన్స్ ఏంటి? అలా అని కాదు, ఏమయ్యా నాకు ఖచ్చితంగా లేచిపోతే తినాలండి వాళ్ళతో, రూల్ ఏమైనా ఉంది? లేచిపోవాల్సి వస్తే అన్న, అందుకే క్వశ్చన్ కరెక్ట్గా వినండి. మీరు డైలాగ్ అలా లేచిపోవాల్సి వస్తే అంటే లేచిపోవాల్సి వచ్చినా సరే వాళ్ళతో లేచిపోండి. మరీ తప్పదంటే అయితే సమంత.
గుర్తుపెట్టుకోండి, సమంతతో లేచిపోవడం రెడీగా ఉండి రాస్తారు. ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అయితే మాత్రం లిప్ లాక్ అన్నా సరే లేచిపోవాలన్న ప్రతిదీ కూడా సమంత 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 హైలైట్ హైలైట్ హైలైట్. ఇదే ఫైనల్ కదండి, ఫిక్స్. ఫేవరెట్ హీరోయిన్ అండి తెలుగులో, నాకు ఇష్టం. వీలైన సార్లు రిపీట్ చేసుకోండి ఈ విషయాన్ని. ఓకే ఫైనల్ చంపేస్తారు రేపు నన్ను. 4 rounds. రేపు సంగతి దేవుడు, ఇది వచ్చిన రోజు నాకు ఉంటుంది. పర్లేదు కర్ణాటకలో ఉంటాగా, 6 రోజులు ప్లేట్ మోడ్లో పెట్టి పోను. ఏం పర్లేదు, నేను ఫ్లైట్ టికెట్ చూడిస్తా. ఏ అక్కర్లా, కార్లు ఉన్నాయి. ఓకే డన్. 4 rounds కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా నిజాలు, చాలా Successful గానా? అబద్ధాలు అన్ని మిక్స్ చేసి అబద్ధాలు అయితే లేవులేండి అద్భుతంగా కానీ. పండించారు. థ్యాంక్ యూ సో మచ్. కాఫీస్ అండ్ మూవీస్ లో ఈరోజు మీరు మా కోసం స్పెండ్ చేసి చాలా చక్కటి ముచ్చట్లు చెప్పారు. థ్యాంక్ యూ. చక్కగా చెప్పాను, మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్. నా గొప్ప పుంచి ఎంజాయ్ చేయండి. ఇంక నెక్స్ట్ సెకండ్ నుంచి యువర్ లైఫ్ విల్ బి చేంజ్ లైక్ ఎనీథింగ్. ఎంజాయ్ ఎంజాయ్ ఎనీథింగ్ అంటే 2 రకాలు ఉంటాయి. అందులో ఏ రకమో కొంచెం చెప్తే, లేదా ఈ లైఫ్ అంతే అదో రకం అంటే ఫిక్స్ అయిపోతా. ఓకే ఫైనల్ గా ప్రేక్షకులకి ఏమన్నా చెప్పండి. మా ఫస్ట్ సినిమా ఎలా చంపాలని ఆదరించినట్టే సినిమా చూసినా కూడా ఆదరించారు. అండ్ ఇట్స్ టోటల్ ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ఉద్దేశంతో మాత్రం తీసాను సినిమా. అండ్ సినిమా థియేటర్లో చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తుంటే ఆ సినిమా కంటే ఎక్కువ మీ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఎంజాయ్ చేసాం మేము. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మరి కాఫీస్ అండ్ మూవీస్లో ఎలా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ అత్యద్భుతంగా ఎంజాయ్ చేశాను. జీవితంలో ఎప్పుడు ఒకసారి ఫోన్ కొడితే చాలు, నేను ఖచ్చితంగా నన్ను ఈ ప్రోగ్రామ్కి పిలిచిన అతను ఫోన్ నెంబర్ బ్లాక్ చేయను. లైఫ్ లాంగ్ అయితే ఖచ్చితంగా టచ్లోనే ఉంటా. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటా. ఆయన ఎప్పుడు ఎక్కడ రమ్మని సార్ ఖచ్చితంగా షోకి వస్తూ ఉంటాను. యాంకర్ని కూడా మర్చిపోవద్దు అసలు. చచ్చిన ఇంపాసిబుల్. వెరీ ఫైన్ అండి. అండ్ మీరు కూడా ప్రసన్న గారు చాలా బాగా కోఆపరేట్ చేశారు నాతో. చాలా మంచి మంచి క్వశ్చన్స్ వేసి మంచి క్వశ్చన్స్. యాక్చువల్గా రైటర్ తర్వాత ఎవరైనా డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటారు, నేను యాంకర్ చేశారు. ఫైన్. మరి మీరు ఏమైనా చెప్పాలంటారు ఆడియన్స్? సో మొన్న 14th రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ అలా 1 week అవుతుంది. 1 week నుంచి సూపర్ స్టడీ కలెక్షన్స్తో సినిమా చూపిస్తామమ్మ. ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. కీప్ వాచింగ్ సినిమా చూపిస్తామమ్మ. వాచ్ ఇట్, ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓకే మరి కాఫీస్ అండ్ మూవీస్ని ఎలా ఎంజాయ్ చేశారు? కాఫీస్ అండ్ మూవీస్ క్వశ్చన్స్ అడిగారు కాబట్టి అడగడం ఈజీనే, ఆన్సర్ చెప్పడానికి అంత కష్టం. సో నాకంతా ఎంజాయ్ మిగిలింది. పాపం వాడికి అంతా ఇంటికి వెళ్ళాక గంజాయ్ పాపం ఇవాళ. ఓకే ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి క్వశ్చన్స్తో మంచి మంచి ఆన్సర్స్తో కాఫీస్ అండ్ మూవీస్ని బాగా 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 చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ కాఫీస్ అండ్ మూవీస్. నెక్స్ట్ ఎపిసోడ్ మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.